కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల వైసీపీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు. కానీ ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం వర్బల్ వైలెన్స్ ని నమ్ముకునే ముందుకెళ్తున్నారట. టీడీపీపై పోరాటమో ఉనికిని కాపాడుకోవాలనే ఆరాటమో తెలియదు కానీ అస్సలు తగ్గేదేలే అంటున్నారట. ఈ మధ్య ఆ నియోజకవర్గంతో పాటు ఏపీ రాజకీయాలను కుదిపేసిన ఒక వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడి హస్తం ఉందని ఆరోపణలు చేశారట. అవి కాస్త బూమరాంగ్ అయ్యేసరికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? మ్యాటర్ ఏదైనా కాంట్రవర్సీ కామన్. తోపుదుర్తి హనీ ట్రాప్ పై కామెంట్ల కలకలం, నోటీసులతో కలవరం, డిఫెన్స్ లో తోపుదుర్తి. అనంతపురం రాజకీయాల్లో హనీ ట్రాప్ మ్యాటర్ సెగలు రేపుతోంది. హనీ ట్రాప్ కేసులో 100 కోట్ల రూపాయల వసూళ్లు జరిగాయని ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇప్పుడు పోలీసుల నోటీసులతో డిఫెన్స్ లో పడ్డారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తోపుదుర్తి ఇప్పుడు హనీ ట్రాప్, మనీ ట్రాప్ అంటూ ఆ కేసును తన మెడకు తానే చుట్టుకున్నారా అని అనంత పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. అనంతపురం జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న జగనన్న కాలనీల నిర్మాణ పనుల్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సన్నిహితులకు చెందిన సంస్థ అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలతో అధికారులు విజిలెన్స్ విచారణ మొదలుపెట్టారు. ఇక రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. గతంలో వైసీపీ అధినేత జగన్ రాప్తాడు పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన ఘటనలో కార్యకర్తలను రెచ్చగొట్టారనే కేసులో మాజీ ఎమ్మెల్యే విచారణ ఎదుర్కొంటున్నారు. వైసీపీ సర్కార్ హయాంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసు నమోదైంది. అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరో సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు భయపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఇలా వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇప్పుడు హనీ ట్రాప్ కేసులో పోలీసుల నోటీసులు కొత్త తలనొప్పులు తెచ్చాయా అని వైసీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయట. 2024 ఎన్నికల తర్వాత రాజకీయంగా తోపుదుర్తి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయట. తాజాగా అనంతపురం జిల్లాలో కలకలో రేపిన హనీ ట్రాప్ కేసు విషయంలో తన రాజకీయ ప్రత్యర్థులపై తోపుదుర్తి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోట్ల రూపాయల వసూళ్లు జరిగాయని, ఈ ముఠా వెనుక రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు మురళి ఉన్నారని ఆయన సంచలన కమెంట్లు చేశారు. కట్ చేస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. హనీ ట్రాప్ కేసుతో సంబంధం ఉన్న పోలీసులపై ఇప్పటికే ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిలో రాజకీయ నాయకుల పాత్ర లేదని తమ విచారణలో తేలినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రం హనీ ట్రాప్ మ్యాటర్ లో టీడీపీ, బీజేపీ నాయకుల పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. దీంతో తోపుదుర్తికి నోటీసులు ఇచ్చిన పోలీసులు 100 కోట్ల రూపాయల వసూళ్లకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హనీ ట్రాప్ కేసుకు సంబంధించి అనంతపురం జిల్లాలో కొద్ది రోజులుగా హాట్ గా చర్చ సాగుతోంది. అయితే ఒక్క తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రమే రాజకీయ విమర్శలు చేశారట. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కూడా డిమాండ్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక హనీ ట్రాప్ కేసును సిబిఐకి అప్పగిస్తామని తోపుదుర్తి స్పష్టం చేశారట. ఇక మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి పరిటాల సునీతతో పోరాటం, ఇంకోవైపు రాప్తాడు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలతో విభేదాలు, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నమోదైన కేసులు, ఇలా అన్ని వైపుల నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోందట. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో హనీ ట్రాప్ మ్యాటర్ లో ఆయన చేసిన కమెంట్లు ఆయనకే బూమరాంగ్ అయిందనే చర్చ జరుగుతోందట. హనీ ట్రాప్ కేసుపై తోపుదుర్తి ఇంతగా స్పందించినా అటు సొంత పార్టీ నేతలు మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచినట్టు కనిపించడం లేదట. అటు పోలీసుల నోటీసులు, ఇటు సొంత పార్టీ నాయకుల షాక్ ఇవ్వడంతో తోపుదుర్తి ప్రస్తుతానికి సైలెంట్ అయినట్టు కనిపిస్తోందట. ఇక పోలీసుల నోటీసులను తోపుదుర్తి ఎలా ఎదుర్కొంటాలో చూడాలంటున్నాయి వైసీపీ వర్గాలు. తెలంగాణలో కారు పార్టీ గేరు మార్చిందా? ప్రత్యర్థులపై అటాకింగ్ లో మరింత స్పీడ్ పెంచిందా? కౌంటర్ అటాక్ తో గులాబీ దళం యుద్ధం ప్రకటించిందా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అంతా తమ రాజకీయ ప్రత్యర్థులపై ఎదురు దాడికి దిగడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? తమ మాటల్లో పదును మరింత పెంచుతున్నారా? వాళ్ల డైలాగుల్లో వాడి వేడితో తెలంగాణ రాజకీయాల్లో భూకంపం పుడుతోంది. ఇది ఫ్యూచర్ పాలిటిక్స్ కి కొత్త అర్థం చెబుతోందా? రాబోయే రోజుల్లో రాజుకోబోయే రాజకీయ యుద్ధానికి ఈ మాటల తూటాలే నిదర్శనమా?
ఇక పరస్పర దూషణలకే రాజకీయం పరిమితం కానుందా? తెలంగాణ రాజకీయాల్లో కాక పెరిగిందట. నిన్నటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటోందట గులాబీ పార్టీ. తెలంగాణ రాజకీయాల్లో గులాబీ దళం గేరు మార్చిందట. అన్ని రకాల విశ్లేషణలు పక్కన పెట్టి ఇప్పుడు ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగడమే ఏకైక లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోందట. ఆ మధ్య వరంగల్ వేదికగా జరిగిన సభలో కేటీఆర్ ప్రసంగం చూస్తుంటే రాబోయే రోజుల్లో అధికార పక్షంపై బీఆర్ఎస్ పోరాటం ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోందంటున్నారు. కేవలం విమర్శలు చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను అస్త్రాలుగా మార్చుకొని అవే మాటలతో కౌంటర్ ఇస్తామని కేటీఆర్ ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు డిక్లరేషన్ పై ఇప్పుడు బీఆర్ఎస్ నిలుస్తోంది. హామీల అమలు ఎక్కడా అంటూ నిలదీస్తూనే వ్యక్తిగత విమర్శలకు కూడా వెనకాడటం లేదట. బీఆర్ఎస్ నేతలు ఓ రేంజ్ లో రెచ్చిపోవడానికి వెనుకాల రాజకీయ వ్యూహమే కారణమంటున్నారట విశ్లేషకులు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయట. బండి సంజయ్ మీద ఆయన వ్యక్తిగతంగా మాటల దాడికి దిగారు. బండిపై పాడి ఓ స్థాయిలో చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో పాటు తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయట. అవి వైరల్ గా మారి ఇరు పార్టీల మధ్య వారికి కూడా దారితీశాయి. రాజకీయాల్లో చేసే విమర్శల్లో పదును ఉండాలి గాని వ్యక్తిగతంగా తిట్టుకుంటూ బజారు స్థాయికి రాజకీయాన్ని దిగజార్చేలా ఆరోపణలు విమర్శలు ఉండకూడదంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను ఏ స్థాయికి తీసుకువెళ్తాయో చూడాలంటున్నారు సీనియర్ లీడర్లు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు తమను ఏ స్థాయిలో విమర్శిస్తే తాము కూడా అదే స్థాయికి ఎగబాకో దిగజారు బురద జల్లడానికి సిద్ధంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ సిగ్నల్స్ ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులకు వాళ్ల స్టైల్లోనే సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోందట. దీనిలో భాగంగానే మాటల తూటాలు పేలుతున్నాయి అంటున్నారు. ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడానికి ఇలాంటి దూకుడు అవసరమని బీఆర్ఎస్ భావిస్తోందట. ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంతో పాటు తాము బలహీనపడలేదని నిరూపించుకోవడానికి కేటీఆర్ బృందం శ్రమిస్తోందని, దానిలో భాగంగానే మాటలతో రెచ్చిపోయే రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బీఆర్ఎస్ కు ధీటుగానే బదిలిస్తోంది. రైతు భరోసా, రుణమాఫీ వంటి అంశాలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ చేస్తున్న యాత్రలను అడ్డుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోందట. మొత్తానికి వరంగల్ సభతో మొదలైన ఈ కౌంటర్ పాలిటిక్స్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం ఖాయంగా కనిపిస్తోందట. ఇకపై ప్రెస్ మీట్లు, సభలు కేవలం పథకాల గురించి కాకుండా పరస్పర దూషణలు, కౌంటర్ అటాక్లకే పరిమితమయ్యేలా ఉన్నాయంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. ఆ సీనియర్ నేతకు నిన్నటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్కట. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకున్నారు. అయితే ఆయన జనసేన జెండాను మోస్తున్నారు కానీ ఎవ్వరూ తన అజెండాను పట్టించుకోవట్లేదని ఇన్నాళ్లు వాపోయారట. అయితే ఎట్టకేలకు జనసేనలో ఆయన చక్రం తిప్పనున్నారట. పవన్ పార్టీలో ఆయనకు పెద్దపీట వేస్తున్నారట. కీలకమైన కమిటీలో కీ రోల్ ప్లే చేయనున్నారట. దీంతో ఆయన దూకుడుగా ముందడుగు వేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత? ప్రకాశం, నెల్లూరు టు రాయలసీమ. జనసేనలో ట్రంప్ కార్డ్. కీలక కమిటీలో మెంబర్. ఆ పార్టీలో బడా లీడర్. చక్రం తిప్పుతున్న బాలినేని. జనసేనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి కీలకం కానున్నారా? రాయలసీమ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన అధిష్టానం ఆయనను ట్రంప్ కార్డులా ప్రయోగించనుందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయట. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరి ఏడాదిన్నర కావస్తున్నా పార్టీలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ బాలినేనికి మొన్నటి వరకు పెద్దగా ప్రాధాన్యం లభించకపోవడంతో ఆయన తిరిగి వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాలను బాలినేని పలుమార్లు ఖండించారు. తన ప్రయాణమిక జనసేనతోనే అని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ నియమించిన ఉన్నత స్థాయి కమిటీలో బాలినేనికి పెద్దపీట వేసింది జనసేన అధిష్టానం. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి రాయలసీమ జిల్లాల బాధ్యతలను బాలినేనితో పాటు మరో ఇద్దరికి అప్పగించింది. దీంతో జనసేనలో బాలినేనికి ప్రాధాన్యం పెరిగిందని ఆయన అనుచరులు భావిస్తున్నారట. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో, టీవీకే అధినేత విజయ్ సాధించిన అనూహ్య విజయంతో ఏపీలో జనసేన అప్రమత్తమైందా? ఏపీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న సినీ చరిష్మా, యువతలో ఉన్న ఫాలోయింగ్ ను సరిగ్గా వాడితే ఫలితాలు మరోలా ఉంటాయన్న అభిప్రాయానికి వచ్చారట ఆ పార్టీ నేతలు. దానిలో భాగంగా రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేసేందుకు ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలను జోన్ల వారీగా విభజించి
11 మంది సీనియర్ నేతలతో కూడిన కమిటీలను జనసేన అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ కమిటీల సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందిస్తారట. ఈ కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో అధిష్టానం ఓ అంచనాకు వస్తుందట. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు సాధించే విజయాలను బట్టే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను కూడా తయారు చేయనున్నారట. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాలను 4 జోన్లుగా జనసేన అధిష్టానం విభజించింది. 1వ జోన్గా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సిహెచ్ వంశీకృష్ణలకు బాధ్యతలు అప్పగించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు బొలిశెట్టి శ్రీనివాస్, కొటికలపూడి గోవిందరావుకు బాధ్యతలు అప్పగించారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి నాదెండ్ల మనోహర్, సామినేని ఉదయభానులకు బాధ్యతలు అప్పగించారు. ఇక మిగిలిన ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, టీసీ వరుణ్లకు బాధ్యతలు అప్పగించారు. బాలినేని అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ఆయనకు 6 ఉమ్మడి జిల్లాల బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ తరపున రాయలసీమ జిల్లాలో చురుగ్గా పనిచేసిన బాలినేని ప్రస్తుతం జనసేనలో అంతే చురుగ్గా వ్యవహరించేందుకు అనువుగా పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించారట. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బాలినేనికి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను పకడ్బందీగా రూపొందించేందుకు వెసులుబాటు కల్పించారట. దీంతో తాజాగా ఒంగోలులో జనసేన ముఖ్య నేతలతో బాలినేని సమావేశం ఏర్పాటు చేశారు. ఒంగోలు నుంచి ప్రారంభించి ఆ తర్వాత తనకు అప్పగించిన నెల్లూరు, రాయలసీమ జిల్లాలో జనసేన నేతలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారట. ఈ పరిణామాలతో బాలినేనికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లభించలేదన్న ప్రచారాలకు చెక్ పడినట్టేనని భావిస్తున్నారట. ఇక కీలక కమిటీలో అత్యంత కీలక బాధ్యతలను బాలినేనికి కట్టబెట్టడం ద్వారా ఆయనకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తున్న ప్రాధాన్యతను కూడా చెప్పకని చెప్పినట్లయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఇక జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయాలని స్థానిక నేతలకు పవన్ సూచించారట. దానిలో భాగంగా త్వరలోనే తన పర్యటనలు ఉంటాయని, ప్రకాశం జిల్లాలో బాలినేని అనుభవాన్ని ఉపయోగించుకొని పార్టీలోకి భారీ చేరికలు ఉండేలా చేయాలని చూస్తున్నారట. బాలినేనితో ఇటీవల జరిగిన భేటీలో ప్రత్యేకంగా ఈ విషయాన్ని పవన్ ప్రస్తావించినట్టు సమాచారం. జనసేనలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో బాలినేనికి మంచి ప్రాధాన్యం లభించినట్టేనని భావిస్తున్నారట. మదర్ డైరీపై రాజకీయ రగడ మొదలైంది. మదర్ డైరీని ఎన్డీడీబీకి అప్పగించే విషయం వివాదంగా మారిందట. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. మదర్ డైరీ ఆస్తులు, లాభ నష్టాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మదర్ డైరీ అప్పుల ఊబికి మీరంటే మీరే కారణమంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. డైరీ ఇష్యూపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డైలీ సీరియల్లా పొలిటికల్ డిషుమ్కి దిగాయి. మదర్ డైరీపై రాజకీయ రగడ, కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం, అప్పుల ఊబికి మీరే కారణం, దుమ్మెత్తిపోసుకుంటున్న ఇరు పార్టీలు, ఎన్డీడీబీకి అప్పగిస్తారా అంటున్న బీఆర్ఎస్. 3.5 దశాబ్దాల క్రితం నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అనుబంధ సంస్థగా నల్లగొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార యూనియన్ లిమిటెడ్ అలియాస్ నార్మల్ మదర్ డైరీ ఏర్పాటైంది. మదర్ డైరీకి 600 మంది ఉద్యోగులు ఉన్నారు. 24 చిల్లింగ్ కేంద్రాల నుంచి 98,000 మంది సభ్యులు ఉండగా 432 సొసైటీల ద్వారా రోజుకు 1,00,000 లీటర్ల పాలు సేకరిస్తోంది. వీటిలో 65,000 లీటర్లను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోంది. మదర్ డైరీకి ప్రైవేట్ డైరీల నుంచి పోటీ పెరగడంతో పాటు నిర్వహణ ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. దీంతో మదర్ డైరీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 10 ఏళ్లుగా మదర్ డైరీలో జరిగిన అవకతవకలతో నష్టాలు 70 కోట్ల రూపాయలకు చేరుకున్నాయట. దీంతో మదర్ డైరీని జాతీయ పాడి అభివృద్ధి మండలికి అప్పగించే ఒప్పందానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 15 ఏళ్ల పాటు అగ్రిమెంట్ కొనసాగనుంది. మదర్ డైరీ పాల సేకరణ చేయనుండగా పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ బాధ్యతలను ఎన్డీడీబీ చేపడుతుంది. మదర్ డైరీ కొనుగోలు చేసే ప్రతి లీటర్ పాలకు ఎన్డీడీబీ 6.50 కమిషన్ చెల్లిస్తుంది. 1,00,000 లీటర్లకు ప్రతి నెల సుమారు 2 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూర్చుకొని ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులను చెల్లిస్తారు. ఇక మదర్ డైరీ పాడి రైతులకు 7 నెలలుగా 27 కోట్ల రూపాయలు బకాయి పడింది.
ఇక బ్యాంక్ అప్పులు 26 కోట్లు, ఉద్యోగుల వేతన బకాయి 4 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే ఇది కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. మదర్ డైరీ అప్పుల ఊబికి మీరంటే మీరే కారణమని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. పాడి రైతులకు ఉపాధి కల్పిస్తున్న మదర్ డైరీని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మదర్ డైరీని ఆదుకోవాల్సింది పోయి ఎన్డీడీబీకి అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర రైతుల డబ్బుతో కొనుగోలు చేసిన 29 ఎకరాలను తక్కువ ధరకే ఎన్డీడీబీకి కట్టబెట్టిందని విమర్శిస్తోంది. ఒకేసారి పాడి రైతులు, ఉద్యోగులు వేతన బకాయిలు చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే 7 నెలల బిల్లులు అంటే 14 బిల్లులు ఇవ్వాలా, ఇమీడియట్గా ఒకేసారి ఇవ్వాలి, ఒకే థర్డ్. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా జీతాలు కూడా 4 నెలల జీతాలు ఒకే సమయంలో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మదర్ డైరీ నష్టాల పాలై అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మదర్ డైరీని గట్టెక్కించేందుకు ఎన్డీడీబీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెబుతున్నారు. మదర్ డైరీ అప్పులకు బీఆర్ఎస్ నేతలే కారణమని విమర్శిస్తున్నారు. మరి గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది చైర్మన్లు కానీ అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి దోచినట్టు వాళ్ళ ఎంప్లాయీలు పెట్టుకోవడం, తలకు మించిన భాగంగా నెలకు 2 కోట్లే అక్కడ ఎంప్లాయీ చేయాల్సిన అవసరం వచ్చింది. కొంత ఎంప్లాయీలు నియంత్రించి మళ్ళీ లాభాల బాట రావాలంటే దీన్ని ఎన్డీడీబీ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి మేరకు వాళ్ళు రావడం జరిగింది. చర్చలు సఫలమైనవి. ఈ 2-3 రోజులనే అగ్రిమెంట్లు కూడా అయి వాళ్ళు టేక్అవుట్ చేస్తారు. టేక్అవుట్ చేయగానే మళ్ళీ రైతులకు పూర్తిగా పేమెంట్ ఇచ్చి దీన్ని మరీ పాల సేకరణ పెంచి 2 లక్షల వరకు కూడా పాలు వచ్చే విధంగా చేస్తాం. డైరీ ఇష్యూపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డైలీ సీరియల్లా పొలిటికల్ డిషం కి దిగాయి. ఇది ఎటు దారితీస్తుందో చూడాలి. ఆ నియోజకవర్గంలో మిత్రపక్షం అధినేత గెలుపు కోసం పనిచేసిన వారందరికీ అధికారిక పదవులు దక్కాయట. కానీ కుటుంబ సమేతంగా పనిచేసిన ఆ ఒక్క నేతకి మాత్రం దక్కలేదట. పదవి వస్తే మరింత సమస్యగా మారతారని అధిష్టానం భావించిందో ఏమో గానీ 2 దశాబ్దాలుగా ఉన్న పార్టీ ఇన్ఛార్జ్ పదవి కూడా ఊడిపోయిందట. దీంతో ఆ లీడర్ను నమ్ముకున్న క్యాడర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. అసలు ఆ నేతను అక్కడి నుంచి పంపించడానికి కారణం ఏంటి? మిత్రపక్షాల మధ్య తలెత్తుతున్న తలనొప్పులకు ఫుల్ స్టాప్ పెట్టడానికా, లేక ఆ నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో ఆయనకు ఉద్వాసన పలికేందుకా? ఇప్పుడు ఆ నేత అడుగులు ఎటువైపు? ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా మారిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అంటున్నారు విశ్లేషకులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం స్థానం అభివృద్ధితో పాటు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిందట. రాష్ట్రంలో ఏ మూల ఏ సమస్య ఉన్నా దాన్ని పిఠాపురం వేదిక మీదకి తీసుకువస్తే ఇట్టే పరిష్కారం దొరుకుతుందనే ప్రగాఢ నమ్మకంతో ప్రజానీకం ఉందట. పైగా ఇక్కడ జనసేన పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం దక్కుతుందని ఇటు నాయకులతో పాటు అటు నేతల్లోనూ గట్టిగా నాటుకుపోయిందట. దానికోసం ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను పిఠాపురం నుంచి ప్రారంభిస్తున్నారట. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో పనిచేసిన జనసేన నాయకులకు సముచిత స్థానం దక్కిందట. ఒక్క తెలుగుదేశం నాయకుడు వర్మకు తప్ప అని కూటమి కేడర్లో చర్చ జరుగుతోందట. దానికి ఉదాహరణగా జనసేన నేతలైన మహేందర్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గాను, వేములపాటి అజయ్ కుమార్ కు టిట్కో చైర్మన్ పదవులు దక్కాయంటున్నారు. ఇక హరిప్రసాద్, నాగబాబుకు ఎమ్మెల్సీలుగా పదవులు దక్కాయి. పైగా గత ఎన్నికలతో వీళ్లందరికీ పిఠాపురం ప్రజానీకంతో విడదీయరాని బంధం ఏర్పడిందట. అయితే అదే ఎన్నికల్లో సీటును త్యాగం చేసి తన భార్య, కుమారుడితో సహా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మకు మాత్రం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరకపోగా ఉన్న ఇన్ఛార్జి పదవి కూడా పోయిందట. నా పిఠాపురం, నేను స్థానికుణ్ణి అంటూ గొప్పగా చెప్పుకునే వర్మకు రాజకీయంగా ఇప్పుడు పిఠాపురంలో ఉనికిని చాటుకునే అవకాశం కూడా చేజారిపోయిందని రాజకీయ వర్గాల్లో బాహాటంగానే చర్చ జరుగుతోందట. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జనసేన నాయకులతో కలిసి పనిచేసిన వర్మ ఆ తర్వాత వాళ్లతో సంపూర్ణంగా కలవలేకపోయారట. కూటమి అధికారం చేపట్టిన కొద్ది రోజులకే టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టు పిఠాపురంలో రాజకీయ రచ్చ షురూ అయింది. ఇరు పార్టీల నేతల మధ్య దాడులు జరిగాయి. ఇక ప్రోటోకాల్ పేరుతో ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫోటో లేదంటూ వర్మ చాలాసార్లు జనసేన నేతలతో వాగ్వాదానికి దిగారు. ఏప్రిల్ 21వ తేదీన స్వాగత ఫ్లెక్సీపై తమ నాయకుడి ఫోటో లేదంటూ తెలుగుదేశం నాయకులు మొదలుపెట్టిన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. మాజీ ఎమ్మెల్యే వర్మపై మరో మాజీ ఎమ్మెల్యే జనసేన నేత పెండెం దొరబాబు బాహాబాహికి దిగే స్థాయికి వెళ్లింది. వర్మ నిర్వాకంతోనే పిఠాపురం కూటమిలో కుంపటి రగులుతోందని భావించిన అధిష్టానం క్రమశిక్షణా ఉల్లంఘన కింద ఆయనను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది అంటున్నారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవితో వర్మ స్థాయి పెరిగినా ఇన్ఛార్జి పదవి పోవడంతో పిఠాపురం నియోజకవర్గంతో సంబంధాలు తెగిపోయాయని వర్మ కేడర్ విచారిస్తోందట. తమ నాయకుడికి గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ ఇస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసిన వారందరికీ పదవులు దక్కాయి, కానీ తమ నేతకు మాత్రం మొండి చెయ్యి అంటూ వర్మ వర్గం తెగమథన పడుతోందట. వర్మ లేని ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని ఆయన వర్గీయులు గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఏ పదవి లేకపోతేనే చాలాసార్లు తమతో గొడవలు పడ్డ వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే అది మరిన్ని ఘర్షణలకు దారి తీసేదంటున్నారట జన సైనికులు. పైగా వర్మ పిఠాపురంలోనే ఉంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కు ఇబ్బందులు తెస్తారని జనసేన నేతలు భావిస్తున్నారట. పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని రద్దు చేసి కమిటీ వేస్తామని అధిష్టానం ప్రకటించడంతో భావోద్వేగానికి గురై ప్రెస్ మీట్ మధ్యలోనే వర్మ వెళ్లిపోయారు. అయితే ఆయనను పలువురు జిల్లా, రాష్ట్ర స్థాయి టీడీపీ నేతలు పరామర్శిస్తున్నారట. తనపై వేటు వేసినా పార్టీకి లాయల్ గానే ఉంటారన్న వర్మ భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారో లేదో చూడాలంటున్నారు స్థానిక నేతలు.